మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతానికి భాను భోగవరపు డైరెక్షన్ లో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. గతేడాది రవితేజ చేసిన ఈగల్ సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఏమాత్రం వర్కౌట్ కాకపోవడంతో ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని ఎంతో ఎదురు చూసి మరీ భాను దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మాస్ రాజా ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర చూపించనున్నాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన కిషోర్ తిరుమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజం కాదని తెలుస్తోంది. రవితేజ కిషోర్ తిరుమల కథ విన్నమాట వాస్తవమే కానీ ఇంకా పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఓ కథ చెప్పాడని అది రవితేజకు నచ్చిందని సమాచారం. ప్రస్తుతానికి కళ్యాణ్ శంకర్ మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమా రిజల్ట్ ని బేస్ చేసుకుని రవితేజ కళ్యాణ్ శంకర్ తో సినిమా ఓకే చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే కిషోర్ తిరుమలతో సినిమా అనేది కేవలం గాసిప్ మాత్రమేనని అంటున్నారు. కిషోర్ తిరుమల సినిమాకు ఇంకా పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది.